దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ నీకెన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులున్నా, వ్యాధి బాధలున్నా, శ్రమలున్నా కూడా ఆయన వైపు చూడు, ఆయన మీద ఆధారపడు. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి, నీ బాధలన్నీ తొలగిపోతాయి, భయము కూడా నిన్ను విడిచి వెళుతుంది. మరి కీర్తన గ్రంథము 56వ అధ్యాయములో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. 3వ వచనము నుండి 12 వరకు 13 వరకు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎంత అద్భుతమైన మాట చూడు. నీకెప్పుడైతే భయము సంభవిస్తుందో, అది ఉదయకాలమా, పగల, రాత్రి తర్వాత, నీకెప్పుడైతే భయము సంభవిస్తుందో దేవుని ఆశ్రయించి చూడు, నీ జీవితంలో ఏం జరుగుతుందో. మరి దావీదు కూడా దేవుని ఆశ్రయించాడు. ఆయన చెప్పగలుగుతున్నాడు, నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎంత అద్భుతము చూడు. ఇక్కడ ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతను రచించిన అనుపాద గీతము. ఫిలిష్తీయులు పట్టుకున్నారు దావీదును, కాబట్టి ఇప్పుడు ఆయనకు భయం సంభవించింది. శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. కాబట్టి భయం సంభవించినప్పుడు ఆ మాట మాట్లాడుతూ అద్భుతం చేస్తున్నాడు. మొట్టమొదటి. రెండోది, దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడను. అద్భుతమైన మాట. ఇది నువ్వు చెప్పగలవా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఉన్నాం, అనేకమైన సమస్యలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ కొన్నిసార్లు డాక్టర్ కూడా నయం చేయలేడు, వ్యాధి కంట్రోల్ కాకపోవచ్చు, చేతులు ఎత్తేస్తాడు. ఇక ఈయన బ్రతకలేడు, ఈమె బ్రతకలేదు, తీసుకెళ్ళండి ఇంటికి, ఏది అడుగుతుంది పెట్టేసేయండి అంటారు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న శుభవార్త. దావీదు గారు చెప్తున్నాడు, దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను, భయపడను, భయపడను. ఎంత అద్భుతం చూడు. ఎందుకు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలంటే, నువ్వు భయం నీలోంచి పోవడానికి. రెండోది, 3, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు. అంటే శరీరధారులు, వాడు ఎవడైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. నేను భయపడను, నన్ను ఏమీ చేయగలరు. ఎంత అద్భుతం చూడు. తర్వాత 9వ వచనం, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి మొరపెడతావో, నీకు అనేకమైన శత్రువులు ఉండొచ్చు, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. 4వ. 5వది, దేవుడు నా పక్షంగా ఉన్నాడు నాకు తెలియను. చూసావా? ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో, మొదటిది. రెండవది, శరీరాలను ఏం చేయగలరు. 3వది, ఎప్పుడైతే దేవుని నమ్ముతావో నువ్వు భయపడని అవసరం లేదు, భయపడవు. 4వది, ఇక్కడ ఏమంటున్నాడు, నేను మొరపెట్టే దినంలో శత్రువులు పారిపోతారు. 5వది, దేవుని నా పక్షంగా ఉన్నాడు నాకు తెలియను. ఎంత అద్భుతమైన మాట చూడు. తర్వాత 11వ వచనం, నేను దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులను ఏమి చేయగలరు. రెండో మాట చెప్తున్నాడు, నేను దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను. అక్కడ శరీరధారులు అంటున్నాడు, ఇక్కడ నరులు నన్ను ఏమీ చేయగలరు. అంటే ఇప్పుడు శత్రువు ఏం చేయలేడు. వాళ్ళు 1000 మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, కానీ దావీదు ఒక్కడే ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నమాట, నీ కుడి పక్క 1000 మంది పడినను, నీ ఎడమ పక్క 10,000 మంది పడినను అపాయం నీ యొద్దకు రాదు అని మనకు 91 కీర్తనలు మనం చూస్తాం. ఇక్కడ కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనం అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. చూసారా? దేవుడు ఆధారం. 10,000 మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చిన నేను భయపడను.
ఎందుకంటే దేవుని ఆధారం. ఎంత అద్భుతమైన మాటలు చూడు. ఇవి చెప్పగలవా? ఒకసారి ఆలోచించి, నీ మీద నువ్వు ఆధారపడద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడి నేర్చుకో. తర్వాత మాట్లాడుతున్నావు, దేవా నీవు మరణం నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. చూసావా, ఇంకా శత్రువు దగ్గరనే ఉన్నాడు, అక్కడనే గాతు అనే పట్టణంలో ఉన్నాడు. మాట్లాడుతున్న మాట చూడు, నమ్మకమే ఎలా విశ్వాసం కలిగిస్తుందో. ఎప్పుడైతే దేవుని నమ్ముతావో, నమ్ముతున్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంది. అవిశ్వాసం పెరగదు, అనుమానం పెరగదు, అపనమ్మకం పెరగదు, విశ్వాసం పెరుగుతుంది. ఆయన చెప్తున్నాడు చూడు, దేవా నీవు మరణం నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు, జారి పడకుండా నీవు నా పాదమును తప్పించి ఉన్నావు. ఎంత అద్భుతమో చూడు. మరణం నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు, నేను జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములో నర్పించదని దేవుడికి మొక్కుకున్నాడు దావీదు. నువ్వు కూడా మొక్కుకున్నావా? ఒకసారి ఆలోచించి, నువ్వు దేవుని భయం వస్తున్నప్పుడు దేవుని ఆశ్రయిస్తున్నావా? ఇది అదేదైనా కావచ్చు. దేవుని సన్నిధిలో కూర్చో, ప్రశాంతం కూర్చో, నమ్మకం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, ప్రార్థన ప్రారంభించు. దేవుడు దాన్ని ముగిస్తాడు. అది నీకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు, ఎలాంటి బాధ అయినా కావచ్చు. దావీదు తోడైన దేవుడు, దావీదును విడిపించిన దేవుడు నీకు కూడా విడిపిస్తాడు, నిన్ను కూడా కాపాడతాడు. ఆయన ఇస్తున్న మాట, దేవా నీవు మరణం నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. నమ్మితే అద్భుతాన్ని చూడగలుగుతావు, నమ్మితే మేలును చూడగలుగుతావు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు ఉన్నావు. ఒకసారి నిన్ను పరీక్షించుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించు. యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించుకో. ఆయన నమ్ము, ఆయనను విశ్వసించు, ఆయన మీద ఆధారపడి చూడు, ఆయన వైపు చూడు, లోకం వైపు చూడకు, మనుషుల వైపు చూడకు. ఒకవేళ మనుషుల వైపు చూస్తే కృంగిపోతావు, బలహీనదాలుగా అవుతావు, అవిశ్వాసం వస్తుంది, అపనమ్మకం వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే దేవుని ఆశ్రయించు, దేవుని నమ్ము, అద్భుతం చూస్తావు. ప్రార్థన. కన్న తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. ఈ మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయి. మిమ్మల్ని బతిమలాడుతూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, మహిమపరుస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప, కాపుదల, భద్రత నిత్యం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.